రాధ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటే బయట ఒక ఆయన అయితే మూలికలమ్మ మూలికలు, ఆరోగ్య మూలికలు రెండమ్మ రండి అని చెప్పి అమ్ముకుంటూ ఉంటాడు. అది చూసి రాధ అయితే ఆయన్ని చూస్తుంది. ఈయన అప్పుడు మా ఇంటికి వచ్చి మృత్యుంజయ హోమం జరిపించాలని చెప్పిన పూజారి గారు కదా, ఎక్కడ ఉన్నారేంటి, మూలికలు అమ్ముకుంటున్నారేంటి అని చెప్పి, మీరు పూజారి గారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా నేను పూజారి గారిని కాదు అని చెప్పి అంటాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, ఈయన పూజారి గారు ఏంటమ్మా, ఈయన ఎన్నాళ్ళ బట్టో ఇక్కడే మూలికలు అమ్ముకుంటూ ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదిగో నాకు కూడా మూలికలు ఇచ్చారు, ఇవి ఎన్ని పూటలు వేయాలి చెప్పండి అని చెప్పి ఆయనకు అడిగితే, 3 పూటలు వేయండి నాయన, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అంటే, ఇంతలో రాధ అయితే ఇలా అంటుంది, ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చింది మీరే, ఎందుకు అలా వచ్చి అబద్ధం చెప్పారు చెప్తారా, లేదంటే పోలీసులు పిలిపించమంటారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఆయన ఇలా నిజం చెప్తారు. అమ్మ ఏదో మూలికలు అమ్ముకొని బ్రతుకుతున్నాను, ఇదంతా మీ ఆయన ఇలా చెప్పమంటే నేను చెప్పాను అంతేనమ్మా అని చెప్పి అంటాడు. అది విన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.